తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అండ్ బోయపాటి గారి సినిమాలు అంటే ఇండియా వైడ్ సార్. అంటే నేను చెప్పేది ఏదో 2 తెలుగు రాష్ట్రాలు కాదు. ఆయన సినిమాలు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసినా గానీ హిందీ మార్కెట్‌లో అసలు ఎన్ని వ్యూస్ వస్తాయంటే అంతా కూడా ఆ కమర్షియల్ షాట్స్, ఆ మాస్ షాట్స్, ఆ షాట్స్ అసలు అద్భుతంగా ఉంటాయి ఆయన సినిమాల వరకు. మీరు చేసిన 'లెజెండ్' అయితే గానీ, 'అఖండ' గురించి 'అఖండ 2' గురించి ఇంకెంత చెప్పినా ఓకే. అది తనివి తీరదనమాట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 'అఖండ' సినిమా క్లైమాక్స్‌లో ఆ రథం రాగేటప్పుడు ఒక రకమైన ఫ్రేమ్‌లో ఒక రకమైన రెడ్డిష్ వచ్చేస్తది. అవును. రెడ్డిష్ వచ్చేసి ఆ రథం రాగిన తర్వాత, ఫైట్ చేసిన తర్వాత ఆ సోలమట్ట పైకి లేపినప్పుడు ఆ శివుడి షాట్లు. సో, ఇలాంటి షాట్లన్నీ మనం బోయపాటి గారి సినిమాల్లో మాత్రమే చూస్తుంటామనమాట. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేస్తున్నప్పుడు ఈ ఎక్స్‌పీరియన్స్ కాస్త షేర్ చేయండి సార్. ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. బోయపాటి గారికి నుంచి చెప్పాలంటే అదే మీకు చెప్పాను కదా, ఆయన స్క్రిప్ట్ లెవెల్ నుంచి చాలా స్ట్రాంగ్గా ఉంటారు. విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో థింక్ చేస్తారు. ఆల్మోస్ట్ ఏంటంటే రిఫరెన్స్ అది చోటు ఆయన ఎమోషన్ని పట్టుకొని ఆయన్ని చెప్పేది కరెక్ట్గా మనం వినగలిగితే డెఫినెట్గా మంచి మంచి షార్ట్స్ ఇస్తుంది. అదేంటో కొంతమందికి ఆ గాడ్ గిఫ్ట్ లాగా ఉండాలి కదా అది. అయ్యో, అది కాకుండా మా బాలయ్య బాబు గారిని చూస్తే ఆ ఎమోషన్ వచ్చేస్తుంది. తమన్నంతే మా నాకెందుకు ఆయనతోటి బాలయ్య బాబు గారు షార్ట్ పెట్టడం అంటేనే ఒక డైనమిక్సే మారిపోతూ ఉంటాయి. సో ఆయనతోటి చేయాలంటే ఒక కొత్త డైమెన్షన్ ఆలోచిస్తూ ఉంటాం. సో నేను ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాను బోయపాటి గారికి, సార్ ఇంత ఇంత లోడెడ్గా మనం చేస్తే క్లైమాక్స్ మనం ఏం చేస్తామంటే అదే వస్తుండే అంటే రామప్రసాద్ గారు అదే కరెక్ట్, మీరు అడిగింది కరెక్ట్. అంత హెవీ అంత చూపించేస్తున్నప్పుడు హెవీ మనం చూపిస్తూ ఉంటే నా దగ్గర ఇంకేం లేదు సార్, నేను కొత్తగా నేర్చుకుని రావాలనేవాడిని. చాలా సందర్భాలు అన్నాను. లెజెండ్ చేస్తుంటే కెమెరాలు ఇంకా అంతకంటే నా దగ్గర లేవు, షార్ట్లు లేవు, ఇంకా కొత్తగా ఏదో నేర్చుకోవాలి అని నేను వెళ్ళి ఓపెన్గా చెప్పేసేవాడిని. నో రామప్రసాద్ గారు, వస్తుంది, మనం చేస్తాం, దీనికంటే ఇంకొకలాగా చేద్దాం అనేవాడు తప్ప అసలు కాంప్రమైజ్ అయ్యేవాడే కాదు. సో దట్ ఈజ్ వాట్ మా సినిమాలకి హైకి హై 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 తీసుకెళ్ళి లెజెండ్ అదే పాయింట్లో కూర్చోబెట్టాం, మళ్ళీ అఖండ 1 తీసుకెళ్ళి అదే పాయింట్లో కూర్చోబెట్టాం. మీకు చూడండి, ఆ రథం పాయింట్ లాగినప్పుడు అది డైరెక్టర్ చెప్పడం, అది హీరో దానక అది తీసుకోవడం, ఆయన చేయటం కూడా అలాగే ఉంటుంది. బాబు చేసేటప్పుడు కూడా నిజంగా ఆడియన్స్ స్క్రీన్లో చూసినప్పుడు ఏం ఫీల్ అవుతారో నేను కెమెరా త్రూ చూసినప్పుడు కూడా అదే ఫీల్ అయ్యా. చూస్తున్నప్పుడు నాకే బాయిల్ అయ్యేది అసలు బ్లడ్. మరి చూడండి, ఫస్ట్ ఆ పర్సన్ నేనేగా చూసేది. కరెక్ట్. నేను ఏం లేదు, బాబు షార్ట్ అవగానే ఇలా ఒక లుక్ వేసాడు. బోయపాటి గారి వైపు కూడా కాదు, నా వైపు డైరెక్ట్ చూసి నేను ఎట్లా అనేవాడిని. ఆయన అర్థమైపోయింది ఆయనకి అసలు వచ్చింది. అది బాగుంది, ప్రసాద్ బాగుంది అన్నట్టు. ఓకే అని బాబు చూడండి అంటే బాగుంది. సో ఎంకరేజ్మెంట్ అలా ఉంటుంది. సో దట్ ఈస్ ఎ ప్యాషన్. చేసే యాక్టర్ కూడా అంత బాగా చేస్తాం. సో మాకు ఆయన చేసే విధానం బట్టి మాకు ఇంకా నెక్స్ట్కి చేద్దాం, నెక్స్ట్ ఇంకేం చేద్దాం అనేది ఉంటుంది. సో ఐ థింక్ యూ నో దాట్. ఎస్ సార్. లెజెండ్లో ఆ క్లాక్ టవర్ దగ్గర కుర్చీ వేసుకొని కూర్చుంటారు బాలకృష్ణ గారు. అజయ్ అక్కడ కాళ్ళ దగ్గర ఉంటారు, కుర్చీ వేసుకొని కూర్చోంటారు. ఆమె జగత్ బాబు గారు అక్కడి నుంచి దిగి గన్ను పట్టుకొని వస్తారనమాట. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటే వాళ్ళిద్దరిని కెమెరా ఇట్లా ఫాలో అవుతున్నప్పుడు 2 సింహాలు ఎదురెదురు పడితే ఎలా కంపోజ్ చేస్తామో అసలు వాళ్ళిద్దరిని చూడడానికి కళ్ళు సరిపోవట్లేదు. నాకు అక్కడ కెమెరా వర్క్ కూడా అంత ఎక్కేసింది అనమాట. నేను నిజం చెప్తున్నాను సార్, ఆ షాట్ చూసినప్పుడు థియేటర్లో నాకు తెలిసి 2014 అప్పుడు అదే సినిమాతో పాటు మన రాజు రాణి సినిమా కూడా రిలీజ్ అయ్యింది, అట్లీ గారిది. ఆయన ఫస్ట్ సినిమా. 2 సినిమాలు ఒకే రోజు చూసా. ఈ సినిమాకి వచ్చి కూర్చున్న రోజు ఈ షాట్ తీసిన కెమెరామ్యాన్ కానీ కనిపిస్తే ఆ రోజు ఆయన్ని ఖచ్చితంగా ఆ డే తన వర్క్ గురించి అడగాలని నేను 2014లో ఫిక్స్ అయ్యా. చెప్పండి సార్, అసలు ఆ రోజు షూటింగ్ ఎలా జరిగింది? సార్ అది ఒక మంచి విషయం అడిగారండి. అది ఎవరైనా అడుగుతారా, ఈ పాయింట్ని అడుగుతారా అనుకుంటున్నా. యూ ఆస్క్డ్ మీ వెరీ గుడ్. నేను చెప్తా దాని గురించి. సార్ ఫస్ట్ యాక్చువల్గా ఈయన కూర్చుని ఉంటారు కదా, కూర్చున్న తర్వాత జగపతి బాబు గారు వస్తారు. వచ్చిన తర్వాత కెమెరా అది కార్లో ఉన్న గన్ను తీసుకొచ్చి ఆయన గన్ పాయింట్లో పెడతారు. దాన్ని చూసి ఆయన హీరో గారు లేచి, బాలయ్య బాబు గారు లేచి, ఇద్దరు వచ్చి టక్గా వార్ లాంటి నువ్వంటే నువ్వు అని. ఎందుకంటే ఈయన జగపతి బాబు గారు కూడా ఒక పెద్ద యాక్టర్, ఇటుపక్క బాలయ్య బాబు స్టార్ యాక్టర్. సో ఇద్దరు హైక్స్లో ఉన్నారు. వీళ్ళిద్దరు ఎమోషన్స్ని పట్టుకోవాలి. డైరెక్టర్కి ఒక టాస్క్, సీన్స్ ఉన్నాయి, టఫ్గా వర్క్ జరుగుతుంది,
జనాలు. సో నేను కెమెరా పెట్టి 2 షాట్లు తీసేసాను. ఓకే. చూస్తుంటే నాకు ఎమోషన్ నచ్చలేదు. నా షాట్ నాకే నచ్చలే. నేను వెంటనే డైరెక్టర్ గారు ఇది ఇలా కాదు, ఎందుకంటే వాళ్ళు చేస్తున్న విధంగా రా ఏమనుకుంటున్నావు నేను అంటూ ఉంటాడు ఈయన. సింహాలే ఇంకా ఒక ఇద్దరు ఫైట్కి రెడీ అవుతారు. సో నాకేమో నా పాయింట్ వీక్గా అనిపిస్తుంది, వీళ్ళిద్దరూ సింహాలలాగా మీద పడిపోతున్నారు అని. నాకు ఇలా కాదు డైరెక్టర్ గారు, ఆ షాట్ 1 మోర్ చేద్దామని చెప్పి, ఇలా కాదని చెప్పి ఆ కెమెరా నేను షోల్డర్ పెట్టుకుని మొత్తం సీన్ హ్యాండిల్ చేశాను. సో ఆ ఫీల్ ఉంటుంది చూసారా, ఆ కదిలే మోషన్, ఇది ఒక ఆడియన్స్ చూస్తే ఎలా ఉంటుంది నిజంగా అది బ్రీదింగ్ ఫీల్, నా గుండె కొట్టుకుంటే ఆ ఫీల్ దాంట్లో కనిపించాలి అని కెమెరా షోల్డర్లో పెట్టుకొని ఆయన చేస్తున్నప్పుడు నేను కెమెరా ఇట్లా చేయటం వల్ల ఆ ఎమోషన్ పండింది. కరెక్ట్. దట్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ యూ ఆన్సర్డ్. ఎవరైనా అడుగుతారేమో చూస్తాను. సార్ నేను 12 సంవత్సరాల నుంచి వెయిటింగ్ సార్ ఈ క్వశ్చన్ అడుగుదామని. థ్యాంక్స్ ఆస్కింగ్ దట్స్ బ్యూటిఫుల్ క్వశ్చన్. సార్ శ్రీను వైట్ల గారితో మీరు ముందు మనం మాట్లాడుకున్నట్టు నీకోసం సినిమా చేశారు. అంత జర్నీ తర్వాత దూకుడు సినిమాలో ఓన్లీ ఇంటర్వెల్ షాట్ ఒక్కటే మీరు ఎందుకు తీయాల్సి వచ్చింది? ఎవరి కోసం తీశారు? ఎందుకు ఒప్పుకున్నారు? దూకుడు సినిమాకి ఇంటర్వల్ బ్లాక్ నన్ను చేయమన్నారు. యాక్చువల్గా కెమెరామెన్కి ఆయనకి ఏదో చిన్న ఇష్యూ వచ్చినట్టుంది. అది నాకు పూర్తిగా తెలియదు. నన్ను పిలిచినప్పుడు నేను వెళ్ళి వర్క్ చేశాను. ఆ కోసం ఎంత కష్టపడ్డారో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. చాలా అద్భుతంగా ఉంది ఆ జర్నీ. ఓకే. అంత జరిగిన తర్వాత శ్రీను వైట్ల గారి నుంచి మళ్ళీ ఏ సినిమా కాల్ గారు మీరు అసోసియేషన్ అవ్వకుండా యాక్చువల్గా దూకుడుది నన్ను అడిగారు, ఏదో ఒక్క సినిమాకి నన్ను అడిగారు. ఆ సినిమాకి నాకేదో కొంచెం టైం కుదరక, లేకపోతే రెమ్యునరేషన్స్ ఏదో కొంచెం డిఫరెన్స్ వచ్చింది. అంతే తప్ప లేదు, ఇవన్నీ రికార్డ్ చేసింది. సో అంతే, వేరేం లేదు. మా ఇద్దరికి ఇప్పుడు మంచి. తర్వాత ఆగడు కూడా చేశాను సార్. మన అఖండ 2 చేసిన ప్రొడ్యూసర్స్ది. ఆగడు క్లైమాక్స్ కూడా చేశాను. తర్వాత దూకుడు ఇంటర్వల్ బ్లాక్ చేశాను సార్. అద్భుతంగా ఉంటుంది సార్. బ్యూటిఫుల్ బ్లాక్, మంచి. దానికి మహేష్ బాబు గారే ఫోన్ చేసి చాలా బాగుంది రాంప్రసాద్ అని. ఒక ఏంటంటే ఒక హాలీవుడ్ అక్కడ నిచ్చెన మీద నుంచి రావడం కానీ అదంతా ఫైట్ ఎక్కడ ఆగదు, అది పరిగెడతా ఉంటుంది. ఫైట్ డిజైన్ లైక్ దట్ సార్. ఇది కెమెరామెన్ అంటే నిజంగా మన సైడ్ ఏదో మనం చెప్పడం కాదు, కానీ డిజైన్డ్ ఈజ్ లైక్ హాలీవుడ్ స్టార్. ఇప్పుడు మహేష్ బాబు నేను బిగినింగ్ నుంచి నాకు ఇష్టమైన యాక్టర్ సార్. అంటే సచ్ ఎ వండర్ఫుల్ ప్యాషన్. మహేష్ బాబు కానీ, లేకపోతే బన్నీ కానీ, లేకపోతే రామ్ చరణ్, ఇప్పుడున్న యాక్టర్స్ అందరూ ప్యాషనెట్. వాళ్ళు చేయాలనే తపన ఎక్కువ ఉన్న హీరోస్. సో డెఫినెట్గా డిజైన్డ్. దాంట్లో మహేష్ బాబు కూడా ఇట్స్ వెరీ 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 క్వాలిఫైడ్ హీరోస్. ఒక మనిషి. సార్ ఇది నేను అజంప్షన్ చేసుకొని అడుగుతున్న క్వశ్చన్. కరెక్ట్ అయితే కరెక్ట్ అండి, దాన్ని కొంచెం సమాధానం చెప్పండి. రాంగ్ అయితే వదిలేద్దాము. మీరు ముందు చెప్పినట్టు కృష్ణ గారి కుటుంబంలో మనిషిగానే పెరిగారు మీరంతా కూడా. సో నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మహేష్ బాబుతో మీకు ఒక అసోసియేషన్ ఉండొచ్చు. సో ఆ చిన్నతనంలో జరిగిన ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ మహేష్ బాబు గారితో మీకు గుర్తుండిపోయేది ఏమన్నా ఉందా? నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కలిసి కృష్ణ గారు షూటింగ్ జరుగుతుంటే ఎక్కడో చెన్నైలో టీవీఎస్ 50 మీద వెళ్ళాం సార్. నేనెంత సెన్స్లెస్ చూడండి. నాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి మహేష్ బాబు హీరోగా పెట్టి సినిమా తీసేద్దాం అంటే, సరే వెళ్తే అడుగుదాం. ఎందుకంటే అంకులే కదా, నాకు తెలుసు కదా, పరిచయం కదా. కృష్ణ గారి దగ్గరికి డైరెక్ట్గా టీవీఎస్ 50 వేసుకుని వెళ్ళిపోయాం. దానికి ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ పేరు కూడా గుర్తులేదు. ఇతను పెద్ద అసోసియేట్ డైరెక్టర్ ఇప్పుడు. తీసుకుని డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎక్కడో 20 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్, అప్పట్లో 20 కిలోమీటర్స్ వెళ్ళడం అంటే పెద్ద. అవును. వెళ్ళిపోతే మా నాన్నగారు కూర్చున్నారు. ఇదేంటంటే నువ్వు వచ్చేవేంటి అన్నాడు. ఇంత దూరం వచ్చేవేంటి? లేదా నా ఫ్రెండ్ అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పి వెళ్ళి, ఎవరితో ఏంటి అంటే కృష్ణ గారితో మాట్లాడాలంటే, ఆయన ఏదో అనుకున్నారు. సరే వెళ్ళి మాట్లాడాను. ఏమైనా అట్లా వచ్చావు అన్నాడు. లేదు అంకుల్, మహేష్ బాబుతో హీరోగా పెట్టి సినిమా తీయాలని నా ఫ్రెండ్ వచ్చాడండి. ఆయన చిన్నగా నవ్వి, చదువుకుంటున్నాడయ్యా, చిన్నపిల్లాడయ్యా. అదొక అంటే ఇట్స్ వెరీ క్యూట్ మూమెంట్స్. అంటే అమాయకత్వమా లేకపోతే తెలియనితనమా అనేది దానికి పేరు లేదు ఇంకా అలాంటి విషయాలన్నీ. సో దట్ వాజ్ ఎ నైస్
మెమరీ ఇన్ మై మైండ్. తర్వాత అదే మహేష్ బాబు గారితో మురారి చేయటం. అవునవును. అదే లైఫ్, దట్ ఈస్ లైఫ్.